హలో అండి. ఇవాళ నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. ఈ 10 కాయలు ఉన్నాయి. 10 కాయలు పెడుతున్నాను. గట్టి కాయ ఇది, ఫుల్గా ఉంటుంది. 10 కాయలు. ఇది ఆవకాయ అల్లం పచ్చడి. ఇది ఆవకాయ అల్లం వేసి అల్లం, ఇది ఆవల పొడి, ఇది మెంతి పొడి, మెంతులు, ఎల్లిగడ్డ వలిచినవి. ఇదేమో 3 మ్యాంగోస్ కారం పొడి అండి. నేను ఎప్పుడు ఇదే వాడతాను. ఇది 3 మ్యాంగోస్ కారం పొడి. ఇది ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె, పప్పు నువ్వుల నూనె. ఇది ఏఎస్ బ్రాండ్, ఇదే ఎప్పుడు వాడతాను నేను ఇయర్లీ. ఇదేమో ఉప్పు, ఆర్డినరీ ఉప్పు అనమాట, సన్నది. ఇది ఉప్పు వాడతాను. ఇవన్నీ ఇప్పుడు ఎట్లా చేయాలన్నది నేను చెప్తాను. పచ్చడి అన్నీ రెడీ పెట్టుకున్నామా పచ్చడి కలపడానికి. ఇవాళ మంచి రోజు, ఏకాదశి అని మంచి రోజు చూసి పచ్చడి పెడతాము. దేవుడికి పూజ చేసుకొని ఒక కంకణం కట్టి పూజ చేసుకొని ఇట్లా పెడతాము. ఫస్ట్ మామిడికాయలు ముక్కలు చేసుకున్నాను. ఇవి బాగా కడిగి తూడ్చి ఆరబెట్టేసి ముక్కలు చేసి ఇలా వేస్తాము. 10 కాయలు. ఉప్పు 10 కాయలకు తగినంత నేను కొలుసుకున్నాను అందాజతో. దీని పులుపుకి తగ్గట్టు మనం వేసుకోవాలి. పులుపు తగ్గట్టు ఆవపొడి వేస్తున్నాను. తగినంత కొలతలు కాకుండా నేను అందాజతోనే వేసుకుంటాను. ఇట్లా ఆవపొడి వేసేసి, మెంతి పొడి, మెంతులు. ఇవి గట్టిగా వేయాలి. మామిడికాయలు పచ్చడి ఊరినా కొద్దీ ఇవి దుబ్బగా మెత్తగా అయిపోతాయి. ఎల్లిగడ్డలు, కారం పొడి వేసుకుంటున్నాను. నేనైతే ఒకటి సగం వేసుకుంటున్నా, పులుపు చాలా ఉంది. సగం అల్లం వేస్తాను. అల్లం పచ్చడి. అల్లం వేస్తే ఏమవుతుందంటే ఇందులో కాయ ఉండకుండా మంచిగా గ్రేవ్ మసాలా వస్తుంది మనకు. అల్లం పచ్చడి ఎప్పుడు నేను అల్లం వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటాను. ఈ మొత్తము అవన్నీ పౌడర్లు వేసుకున్న తర్వాత అల్లం వేసి అన్నీ వేసి బాగా ఇట్లా కలుపుకోవాలి. ముక్కలకు అన్నిటికీ సమానంగా పట్టేటట్టు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ పోస్తాము. ఇది 1 కేజీ 1 లీటర్ పోసుకుంటున్నా. ఆయిల్ సగం కంటే ఎక్కువ పోస్తున్నాం. తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇట్లా ఆయిల్ పోసి ఇలా ఇదంతా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా లూజ్గా ఉండాలి. ఆయిల్ ఎక్కువ ఉండాలి. మళ్ళీ పైన 3 డేస్కి పైన మంచిగా ఊరుతుంది అనమాట. ఆహా, వాసన బాగా వస్తుంది ఇప్పుడే. మామిడికాయ పచ్చడి వాసన కలపాలి. ఇప్పుడు దీన్ని మనము జాడీలోకి ఎత్తుకున్నాము. జాడీలోకి ఎత్తుకొని ఇట్లా లూజ్ ఉండాలి. ఆయిల్ ఎక్కువ ఉండాలి. మసాలాకి సరిగా అండి. హలో అండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి అయిపోయిందండి. 3 రోజులు మూత పెట్టి పక్కకు ఒక జాల పైన పెట్టేసుకోవాలి. ఏమీ అక్కడెక్కడ కింద పెట్టద్దు. 3 డేస్ అయిన తర్వాత తీసుకొని మనము వాడుకోవచ్చు, తినొచ్చు. ఇప్పుడు ఇది పిక్కలు అయిపోయింది. మామిడికాయ ఇట్లా అన్నంలా కలుపుకొని పచ్చడి ఇప్పుడు పెట్టగానే తింటే ఉంటుంది ఎంత టేస్ట్. అనుప్రియ చేయబట్టు పెట్టుకో. ఎట్లుంది చూడు, బాగుందా? బాగుంది అత్తయ్య. సూపరా. ఓకే. ఇక ఇట్లా తినాలా మంచిగా. ఓకేనా? మీరు కూడా చేసుకొని తినండి. ఓకేనా? లైక్ పచ్చడి పెట్టినాము మనము. ఇగో టేస్ట్ చేసి చూడండి. ఇట్లా చెప్పండి. తిను, ఎట్లుంది టేస్ట్. ఓకే.
బాగుందా? ఎట్లున్నాయి? ఓకే ఓకే ఓకే